హాయ్ అండి, నేను మీ అనూపల్నాటి. ఈరోజు ఫిష్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే దోశ పాన్ పైన తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్నాక్ లాగా తినేయచ్చు, అంత బాగుంటుంది. అదైతే ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ నేను 400 గ్రామ్స్ ఫిష్ తీసుకున్నాను. దానికి 2 స్పూన్లు కారము, హాఫ్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు బాగా తుంచి వేసుకోవాలి. మసాలా అంతా కలుపుకోవడానికి కొంచెం ఆయిల్, కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కలుపుకున్న మసాలాని ఒకసారి ఉప్పు చూసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ తీసుకొని వాటికి బాగా అప్లై చేయాలి మసాలాని. ఫిష్ ఫ్రైకి ముక్కలు చాలా గట్టిగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అయితే ఫ్రై చాలా బాగుంటుంది. ఫిష్ తీసుకునేటప్పుడే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఫిష్ ఫ్రెష్గా ఉందా లేదా అనేసి. ఒకసారి మొప్పల దగ్గర చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మొప్పలు ఎర్రగా ఉంటే ఫిష్ ఫ్రెష్గా ఉన్నట్టు, లేకపోతే పాడైపోయినట్టు. ఇప్పుడు ముక్కలన్నిటికీ మసాలా పట్టించిన తర్వాత వీటిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పడుతుంది. 15 నిమిషాల తర్వాత దీంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడే ఒక 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసి కలిపేటప్పుడు కొంచెం నీళ్లు చల్లుకుంటే బాగా కలుస్తుంది. ముక్కలకు కూడా మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క ముక్కను తీసుకొని ప్యాన్ పైన పెట్టుకోవాలి. ఫిష్ ముక్కలు వేయించుకునేటప్పుడు మీడియం మంట మీదనే వేయించుకోవాలి. హై మంట మీద పెట్టకూడదు, మాడిపోతాయి ముక్కలు. ఇలా మీడియం మంటలోనే స్లోగా వేగనివ్వాలి, అప్పుడే లోపల దాకా ముక్క వేగుతుంది. ఇలా చేప ముక్కలు 5 నిమిషాలు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి పెట్టుకోవాలి. ఇలా 2 సార్లు తిప్పుకుంటూ వేగనివ్వాలి, అప్పుడే ముక్కలు బాగా వేగుతాయి, లోపల దాకా వేగుతాయి ముక్కలు అయితే. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది దోశ ప్యాన్ పైన ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు. స్పైసీగా క్రిస్పీగా ఉంటుంది. ఇది పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. లంచ్ దాకా కూడా వెయిట్ చేయకుండా వేయించుకున్న వెంటనే ప్లేట్లో పెట్టుకొని స్నాక్ లాగా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.